ఆ. సో హుజురాబాద్ మున్సిపాలిటీలో మరి ఇలా మూడవ విడత పట్టణ ప్రగతి కార్యక్రమానికి మరి మినిస్టర్ గంగుల కమల్ గారు రాబోతున్నారు. అలాగనే చూసినట్టయితే మరి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్గా వైస్ చైర్పర్సన్ కానీ 13వ మరి కౌన్సిలర్గా కొండ్ర జీవిత నరేష్ గారు ప్రస్తుతం మనతోటి మరి ఈ యొక్క వార్డులో ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు దీన్ని పురస్కరించుకొని మరి రాబోయే ఎలక్షన్లో వారి యొక్క ఎలా ఉంటుంది ప్రిపరేషన్ వారి మాట తెలుసుకుందాం. చెప్పండి జీవిత గారు. నమస్కారం అండి. ఈరోజు పట్టణ ప్రగతి మూడవ విడత కార్యక్రమంలో భాగంగా గంగుల కమలాకర్ గారు, గౌరవ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు విచ్చేయనున్నారు 13వ వార్డుకు. ఆ వార్డు కౌన్సిలర్ అయిన నేను వారికి స్వాగతం పలుకుతూ వందనాలు తెలియజేస్తున్నాను. 13వ వార్డు గతంలో అభివృద్ధిలో శూన్యమైపోయి ఉన్నది. చాలా స్లమ్ ఏరియా, ఏ విధంగానూ ఏ పనులలో కూడా అభివృద్ధి జరగలేదు. ఇప్పటి నుండైనా వాడు అభివృద్ధి కోసమే పాటుపడతామని వారు అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టారు సీఎం కేసీఆర్ గారు. అవి అందరికీ అందుతున్నాయి. అనేక సంక్షేమ కార్యక్రమాలు వితంతు పింఛను కావచ్చు, ఒంటరి మహిళ కావచ్చు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అవి ఫలాలుగా ప్రతి ఒక్క ఇంటింటికి అందుతున్నాయి. సో ప్రజలలో మరి ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్న ఈ పట్టణ ప్రగతి కార్యక్రమం ఉంటుంది, ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదా, ఎలా మమేతం చేస్తారు? మళ్ళీ టీఆర్ఎస్ వైపుకు మీ ప్లాన్ ఎలా ఉంటుంది? తప్పకుండా కేసీఆర్ తోటే ప్రజలందరూ మమేకమై ఉంటారని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అర్హులై ఉన్నారు. ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాల్లో భాగస్థులై అభివృద్ధి ముందుకెళ్తున్నారు. కాబట్టి కేసీఆర్ వెంటే ప్రజలంతా ఉంటారని ఈ కార్యక్రమం ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నరేష్ గారు, ఎలా ఉంది హుజురాబాద్ మరి ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో మీ సమయత్వం ఎలా ఉంటుంది ఒక పార్టీ కార్యకర్త? గౌరవ కేసీఆర్ గారి ఆలోచన విధానం చాలా గొప్పది. ఇవాళ పేద బడుగు బలహీన వర్గాలు గుర్తించి కింది స్థాయి వరకు కూడా ప్రతి ఇంటికి లబ్ధి చేకూరుతుందంటే ఓన్లీ అది తెలంగాణ ప్రభుత్వంతో కేసీఆర్ గారి నాయకత్వం అని చెప్పి బలంగా కూడా కింది స్థాయి కార్యకర్తలు, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు కూడా ఈరోజు చెప్తా ఉన్నారు. హుజురాబాద్కు అతి సమీపంలో ఉన్న 13వ వార్డు గతంలో కొత్తపల్లి గ్రామ పంచాయతీకి ఉండేది. మొన్న పురపాలక సంఘం అయిన తర్వాత పురపాలక సంఘంలో మెర్జ్ కావడం జరిగింది 13వ వార్డు. గతంలో 13వ వార్డులో అభివృద్ధి అనేది శూన్యం. పేరుకు మాత్రం హుజురాబాద్కు అతి సమీపంలో ఉన్నది. ఈరోజు గౌరవ ఈటల రాజేందర్ గారు మంత్రిగా పనిచేసిన సమయంలో 6 సార్లు హుజురాబాద్ నియోజకవర్గం గెలిచినప్పటికీ కూడా పలుసార్లు హుజురాబాద్లో ఉన్న పెద్ద మనుషులం వెళ్ళి సార్ మా వార్డును సందర్శించాలే, చెయ్యాలే, మా వార్డులో అభివృద్ధి శూన్యం అని చెప్పినప్పటికీ కూడా ఏ రోజు కూడా 13వ వార్డులో పాత కొత్తపల్లి గ్రామ పంచాయతీలో ఈటల రాజేందర్ గారు వచ్చిన చరిత్ర లేదు. ఈరోజు అంతో ఇంతో మొన్న పోసుకున్న సీసీ రోడ్ ఇది. గతంలో ఈటల రాజేందర్ గారు ఇచ్చిన ఏ నిధులు కూడా మా కాలనీకి కానీ మా గతంలో ఉన్న గ్రామ పంచాయతీలు కూడా చెందలేదు. ఇది మొన్న పోసుకున్న సీసీ రోడ్డు. కనీసం ఇది హుజురాబాద్కు అతి సమీపంలో ఉన్నా కూడా అభివృద్ధి మాత్రం శూన్యం. స్లమ్ ఏరియా, హుజురాబాద్లో అతి స్లమ్ ఏరియా ఏది అని అంటే హుజురాబాద్లో ఉన్న ప్రజలందరూ పలానా ఇంద్రన్న కాలనీ అని చెప్పుకునే రీతిలో ఇవాళ ఇది ఉన్నది. మాకు గౌరవ గంగుల కమలాకర్ గారి ఈరోజు మూడవ విడత పట్టణ ప్రగతి కార్యక్రమం ఉన్నది. ఈరోజు గంగుల కమలాకర్ గారి మా గ్రామ పెద్దలు ఉన్నారు, గ్రామ ప్రజలు ఉన్నారు. ప్రజలతోటి మా వార్డు అభివృద్ధి 100% అభివృద్ధి చేసే విధంగా ఈరోజు గంగుల కమలాకర్ తోటి మా వార్డు పెద్దలతోటి కూడా మాట్లాడించడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా హుజురాబాదు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు, ఎన్నెన్నో సంక్షేమ పథకాలు, కేసీఆర్ పెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేకూరుతున్నాయి. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా అందరూ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. మరి ఇప్పటికే మీరు ఆల్రెడీ ప్రజలతో గెలిచారు కనుక 18 నెలల క్రితం ఫీవర్ సర్వేలు మరి అలాగే వ్యాక్సినేషన్ కూడా వేయించారు కనుక ప్రజలు ఎలా అంటున్నారు? ప్రజలలో ఎలా ఉంది మద్దతు? ప్రజలల్లో గతంలో ఈటల రాజేందర్ గారు ఉన్నప్పుడు ప్రజలలో ఇంకెప్పుడైతుంది అభివృద్ధి అని చెప్పి కళ్ళు కాయలు కాసేటట్టుగా చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
తప్పకుండా ఈరోజు గంగుల కమలాకర్ గారు మినిస్టర్గా ఉండి ఈరోజు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఈటలందరూ వేయిన తర్వాత ఇంటర్ మినిస్టర్గా ఉన్న తర్వాత మొన్నటికి మొన్న 35 కోట్ల నిధులు విడుదల చేయడం జరిగింది. వాడికి ఒక 50 లక్షల రూపాయలను కూడా కేటాయించడం జరిగింది. దాదాపుగా మా వార్డులో 50% పనులు ఈ 50 లక్షలతో 50% పనులు 40-50% పనులు పూర్తవుతాయని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. కనీసం ఈ వార్డులో కనీసం డెవలప్మెంట్ లేదు కాబట్టి ఈ 50% 40% 50% డెవలప్మెంట్ పూర్తి చేసినట్టయితే ప్రజలలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ ప్రభుత్వానికి కేసీఆర్ గారి పైన నమ్మకం తప్పకుండా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ప్రజలకు ఏం చెప్తారు? మీ వార్డు ప్రజలకు మా టీవీ తరపున రాబోయే ఎలక్షన్ గురించి కావచ్చు, మీరు చేసేటటువంటి పనుల గురించి కావచ్చు. తప్పకుండా ఇప్పుడు బై ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి హుజురాబాద్లో మా వార్డుకు సంబంధించి కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలు అంతో ఇంతో కాదు, చాలా అద్భుతమైన పథకాలు, దేశంలో ఎక్కడ లేని పథకాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు. కేసీఆర్ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు కింది స్థాయి వరకు తీసుకెళ్ళి కేసీఆర్ చేసే అభివృద్ధి తీసుకెళ్ళి గంగుల కమలాకర్ గారి నాయకత్వంలో వార్డును 100% అభివృద్ధి చేసి తప్పకుండా రాబోయే ఎలక్షన్లో కేసీఆర్కు మంచి కానుకగా హుజురాబాద్ అభ్యర్థి భారీ మేజర్తో గెలిపించి కానుకగా ఇస్తామని చెప్పి మా వార్డు నుంచి మా వార్డు ప్రజల నుంచి వెళ్ళి నేను కేసీఆర్ గారికి తెలియజేస్తాము. థ్యాంక్ యూ. ఇదంటే 13వ వార్డు హుజురాబాద్ 13వ మరి వార్డు నుంచి గెలిచినటువంటి కొండ్ర జీవిత నరేష్ గారు చెప్పినటువంటి విషయాలు. మరి గతంలో చూసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ డెవలప్మెంట్కి నోచుకోలేదు. హుజురాబాద్ దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం అయినప్పటికీ కూడా చిన్న చిన్న సవలతులు కూడా చేయలేదు. మరి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలలో మరి కొద్ది రోజుల నుంచి కూడా ఇక్కడ ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి గంగుల కమలాకర్ గారు ఇక్కడ మరి కోట్ల నిధులు వెచ్చించి గల్లీ కూడా డెవలప్మెంట్ చేస్తున్న సందర్భంలో ప్రభుత్వ పథకాలు కూడా అందరికీ అందుతున్న సందర్భంలో మా యొక్క మద్దతు కానీ ప్రజల యొక్క మద్దతు కానీ రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా కూడా మరి ప్రభుత్వానికే ఉంటుందని మరి తెలియజేశారు. చూస్తున్నాడు విత్నెస్ కెమెరామెన్ శ్యామ్తో మీ సురేష్ దండు, హుజురాబాద్.